హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో గోంగూరతో అద్భుతమైన రెసిపీ అయితే చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. గోంగూరని ఇష్టపడే వాళ్ళకైతే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాండి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వేడయ్యేలోపు ఇంతకీ నేను గోంగూరతో రెసిపీ చేయబోతున్నానని చెప్పాను కదా. గోంగూరతో ఏం రెసిపీ చేయబోతున్నాను అది ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? నూనె గోంగూర అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీ లాగానే చేసుకుంటాము, చాలా బాగుంటుంది. మరి అదైతే ప్రాసెస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేశాను కదా. ఇది వేడయ్యేలోపు ఆయిల్ వేసుకుందాము. దీంట్లో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా ఏం కాదు, కొంచెం. ఇదిగోండి చూడండి ఒకసారి. మనం తీసుకునే గోంగూరని బట్టి కూడా ఆయిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది. మనం ఇందులో ఆవాలు, జీలకర్ర ఇంకా పోపు వేసుకుందాం. నేనైతే ఇదిగోండి ఒక అర స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నాను. అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. ఒక అర స్పూన్ జీలకర్ర. నేను ఇందులో పోపు దినుసులు వేయట్లేదండి. పోపు మీకు ఇష్టమైతే గనక పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేసుకోలేదు. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర వేసాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలని ఈ విధంగా ఒలుచుకున్నాను. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే దీంట్లోకి చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఒక మొత్తం పాయ అంతా వేసేసాను. ఇలా ఒలిచేసి వేసాను. ఆ తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలుపుకుందాం. చాలా సింపుల్ గా అయిపోతుందండి. చాలా చాలా బాగుంటది. అలాగే చాలా సింపుల్ గా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇది మగ్గేలోపు మనం గోంగూర అయితే రెడీ చేసుకుందాము. ఇదిగోండి చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఉల్లిపాయ అంతా కూడా బాగా మగ్గిపోయింది. నేను ఇక్కడ గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి. 2 కట్టలు కూడా మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు, మీడియం గా ఉన్న గోంగూర అయితే తీసుకున్నాను. చాలా లేత గోంగూర అండి ఇది. చూసారు కదా, ఇది ముదురు గోంగూర కాదు, లేత గోంగూర తీసుకున్నాను. ఈ నూనె గోంగూరకి లేత గోంగూర అయితేనే బాగుంటుంది కాబట్టి ఇలా తీసుకున్నాను. మనం వేసుకున్నాక దీనిని రుబ్బుకోవడం అలాంటివి కుదరదు కాబట్టి దీనిని కొంచెం కట్ చేసుకుందాం. మరీ సన్నగా అక్కర్లేదు, కొంచెంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను శుభ్రంగా ఎక్కువ నీళ్ళల్లో చక్కగా కడిగేశాను. గోంగూర చాలా శుభ్రంగా కడుక్కోవాలండి, లేదంటే కనుక ఇసుకుంటుంది కదా. కాబట్టి ఎక్కువ నీళ్ళల్లో గోంగూర ఆకంతా కూడా పైకి తేలేలాగా కడుక్కుంటే, మనం గోంగూర కడుక్కున్న తర్వాత అది పైదే గోంగూర తీసుకుంటే మనకి ఇసుక అనేది అడుగు నుండిపోతుంది. మొత్తం అంతా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. అంతా కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఇది ఎక్కువ చేసేసుకుని ఉంచుకోవచ్చండి. 3-4 రోజులు చక్కగా నిల్వ ఉంటది. ఏదైనా ప్రయాణాలు అప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు. చేసేసుకుని ఒకేసారి ఉంచేసుకుంటే నిల్వ ఉంటుంది, పాడవదు ఈ నూనె గోంగూర. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందాము.
ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. కింద పైకి పైది కిందకి ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు మగ్గడానికి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. గోంగూర కదా, కొంచెం నేను ఉప్పు ఎక్కువ వేస్తున్నాను. 2 స్పూన్లు వేసాను. మీరు తీసుకునే గోంగూరను బట్టి ఉప్పు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్లే తీసుకున్నాను కదా, కాబట్టి 2 స్పూన్లు వేసాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మగ్గనిద్దాం. మూత పెట్టేసి ఇప్పుడు ఇది చిన్న మంట మీద మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా మగ్గిపోవాలి. ఇది ఇంకా మగ్గనిద్దాం. మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం. ఒకసారి చూసుకుందాము. కలిపేద్దాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే గోంగూర పులుపు కదా, కొంచెం కారం బాగానే పడుతుంది. కారం గాని ఉప్పు గాని బాగానే పడతాయి. ఆ తర్వాత జీలకర్ర పొడి 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేస్తున్నాను. ధనియాల పొడి చిన్న స్పూన్ తో ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ గోంగూర తీసుకుంటే గనక దీనిని క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా కర్రీ ఒక 2 నిమిషాల పాటు దీనిని బాగా మగ్గనిస్తే నూనె పైకి తేలితే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. ఫైనల్ గా మన గోంగూర చూద్దామండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదండి, ఫైనల్లీ మన నూనె గోంగూర అయితే రెడీ అయిపోయింది. మనం ఎంత గోంగూర చేసినా గానీ గోంగూర అనేది అంతా కూడా మగ్గిపోయి కొంచెమే అవుతుంది. అందులో మనం తీసుకున్నది లేత గోంగూర కదా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత అయిందో. నేను 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి. మరి రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది. చూసారా, గోంగూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రైస్ లో టేస్ట్ అయితే చూద్దాము. చూసారా, అన్నం పొగలు వస్తుందండి. ఎంత వేడివేడిగా ఉందో చూడండి ఒకసారి. దాంట్లోకి మన ఈ నూనె గోంగూర చూసారా ఎంత ఆయిల్ గా కనిపిస్తుందో. నూనె గోంగూర అంటే నూనె వేసి మాత్రమే చేస్తారండి, వాటర్ అనేవి వేరు కాబట్టి నూనె గోంగూర అంటారు. చూసారు కదా, ఇదిగోండి ఎంత ఆయిల్. చాలా చాలా బాగుంటుంది. కొంచెం వేసుకుంటే చక్కగా రైస్ లోకి కలిసిపోతుంది. అసలు కలుపుతుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి, నోట్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. గోంగూర అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. గోంగూరతో చేసే ఏ రెసిపీ అయినా కూడా చాలా చాలా ఇష్టం. పాతకాలంలో లాగా ముద్దలుగా చుట్టుకుని తింటే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు తింటుంటే ఇంకా మాట్లాడాలని అనిపించట్లేదండి. ఎందుకంటే ఆ టేస్ట్ కి, ఆ పులుపుకి, కారానికి, ఫ్లేవర్ అయితే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్ని ఎక్కువ వేసాం కదా, ఇంకా కారం కూడా వేసాం కదా. కారం అయితే అస్సలు లేదండి, అంటే మంట అనేది అస్సలు లేదు. చాలా చాలా టేస్టీగా ఉంది. అస్సలు ఇంకా తింటుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుందండి. నోట్లో అయితే నీళ్లు వచ్చేస్తున్నాయి. మరి నేను ఇంక ఇక్కడతో ఆగలేను. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ నూనె గోంగూర చేసుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చక్కగా ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు, లేదంటే కనుక ఏదైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే సాఫ్ట్ గా ఉండే కర్రీస్ చేసుకున్నప్పుడు ఇది చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.